నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ సమావేశంలో కలెక్టర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. విడవలూరులో వరకట్న జ్వాల. వర్క్షాప్ లో మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెద్దపాలెంలో ఓ వరకట్నపు చావు జరిగింది. వరకట్న వేధింపులతో సుజాత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ సుజాత ఆత్మహత్య కాదు, హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు గుసగుసలాడుతున్నారు. బుధవారం మధ్యాహ్న సమయంలో భర్త వేధింపులతో ఈ మహిళ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆమె తల్లి అలివేలమ్మ ఫిర్యాదు మరోలా ఉంది. నెల్లూరు జిల్లా బోగోల మండలం తాడిచెట్లపాలెంకి చెందిన ముత్యాల అలివేలమ్మ బాబు రెండో కుమార్తె సుజాత. ఈ సుజాతను గత 2 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు పెద్దపాలెంకి చెందిన రెండో నాగూరయ్య కుమారుడు హరికృష్ణతో వివాహం చేశారు. ఈ వివాహ సందర్భంగా 9,000 రూపాయల కట్నం, 19 సవర్ల బంగారు ఇచ్చేందుకు ఇరువులు పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2 లక్షల నగదు, 17 సవర్ల బంగారు మాత్రమే పుట్టింటి వారి నుంచి సుజాత మెట్టింటికి తెచ్చింది. దీంతో ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం సుజాతపై వేధింపులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు, అత్తమామలు వేధింపులు చేయడంతో గతంలో అనేక సార్లు తమ తల్లి అలివేలమ్మకు ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా తెలిసింది. దీంతో అలివేలమ్మ, ఆమె భర్త బాబు ఇద్దరు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో మా డబ్బు కాజేస్తారు, పిల్లల పేరుతో మేము ఫిక్స్డ్ చేస్తామని ఒప్పుకొని వెళ్ళినా వీరి వేధింపులు ఆగని నేపథ్యంలో ఓ కళ్ళేపు మందు తాగి సుజాత మృతి చెందినట్టు అలివేలమ్మ ఫిర్యాదులో పేర్కొంది. వీరి వేధింపులే దీనికి కారణమని, భర్త హరికృష్ణను, ఆయన తండ్రి, ఆయన తల్లిని అరెస్టు చేయాలని, వారే తన బిడ్డ ఆత్మహత్య కారణమని ఆమె పేర్కొంటుంది. ఈ మేరకు మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. అంత్యక్రియలు చేపట్టారు. కేసు విడవలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నగరం 34, 35వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పారదర్శకంగా పనులు జరగాలని, ఎలాంటి రాజీ లేదని, నాణ్యతా ప్రమాణాలు సూపర్ గానే ఉండాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక నేతలతో కలిసి వివిధ ప్రాంతాలు పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని ఆయన చూచారు. ఈ కార్యక్రమంలో మన్నెం పెంచల్ నాయుడు, శ్రీధర్ నాయుడు, బర్నబాసు, శరత్చంద్ర, షాబీర్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో 303 పనులు, అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ ఆయా డివిజన్ల ప్రజల చేత, స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము.
ఆ శంకుస్థాపనలు చేసుకున్న రోజే చెప్పడం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేసి మే 20 నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలని భాగస్వాములు చేస్తూ స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజలను కూడా ఈ వర్క్ చేసే విధానంలో భాగస్వాములు చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతాయి. ఆ పనులు జరుగుతున్న వేళ ఎక్కడికక్కడ డివిజన్లో ఈ పనుల మీద అటు ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేను కానీ మిగతా అందరి నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో అనారోగ్యంతో ఉన్న 19 మందికి 23 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి పంపిణీ చేశారు. ఆయన కార్యాలయానికి అనారోగ్యంతో ఉన్న అనేక మంది విచ్చేశారు. ఈ సందర్భంగా గతంలో సీఎంఆర్ఎఫ్ కోసం ఆయన పెట్టిన అప్లికేషన్లన్నీ శాంక్షన్ అయి రావడంతో ఈ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. కృష్ణ కౌశిక్ సార్ సార్ అట్లా 23 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద సంబంధిత వ్యక్తులు అందించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ యొక్క ఆరోగ్య సేవల కోసం వారు అందిస్తున్నటువంటి సహకారం చాలా గొప్ప విషయం. వేగవంతంగా కూడా మామూలుగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అంటే చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వేగవంతంగా ఆ డబ్బులు విడుదల చేస్తూ ఉన్నారు, చెక్కులు అందిస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19 మందికి దాదాపు 23 లక్షల రూపాయలు అందివ్వటం జరిగింది. ఇందులో పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ఎక్కువ మందికి ఆ యొక్క డబ్బులు అందేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నం. ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవాడలో జరిగింది. ఈ వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ మున్సిపల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పనిచేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని ఆయన పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి పన్నుల వసూళ్లు 500 కోట్ల రూపాయలు ఎక్కువగా చేసినందుకు అభినందనలు తెలిపారు. మీకు అందరికీ తెలుసు. ఇంకొక 2 గంటలు ఉంటే 26 గంటలు ఉన్నా కూడా పనిచేసే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. చాలా మన మున్సిపల్ దేశంలోనే మీటింగ్ జరుగుతుంది హెచ్ఓడిస్. సో అంత ప్రాధాన్యత డౌన్లోడ్ చేసుకున్న మున్సిపల్. మీరు యాక్చువల్గా ఈరోజు ఈ సంవత్సరం ట్యాక్సెస్ గత సంవత్సరాల కంటే గ్రాస్ 500 crores కలెక్ట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీస్ అంటే అవి స్వయం పరిపాలన. వాటికి కావాల్సిన ఇన్కమ్ని అవే సమకూర్చుకొని కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ఎక్స్పెండిచర్ చేయటం ప్రజల అవసరాలను బట్టి. కలెక్షన్స్ లేదే మనం ఏం చేయలేము. ప్రభుత్వం ఎప్పుడూ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంతవరకు సపోర్ట్ చేస్తారు, కానీ డే టు డే రన్నింగ్కి
చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు రావాలి. నేను మంత్రి అయినా నెల్లూరు నుంచి ఎమ్మెల్యే, నేను ఫస్ట్ అక్కడ కూర్చోగానే ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు సూర్య గారు, నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది కలెక్షన్ మీదే. నిన్న కూడా రివ్యూ చేసి వచ్చాను వాటితోటే. నిన్న కూడా మీ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎంత, మీ కలెక్షన్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత మిగులుతుంది, నేను వాళ్ళతో డిస్కస్ చేసింది 167 crores సుమారుగా నెల్లూరులో రన్నింగ్ ఎక్స్పెండిచర్కి అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు 167 crores. వాళ్ళ కలెక్షన్ నిరుద్యోగులే ఆమె టార్గెట్ పెట్టిందంటే ఖచ్చితంగా నిరుద్యోగులు ఆమె వలలో పడాల్సిందే. కేవలం చదువును ఆసరాగా చేసుకొని ఆమెకు వచ్చిన ఇంగ్లీష్ భాషను అడ్డు పెట్టుకొని జనానికి టోక్రా వేస్తుంది. నెల్లూరు కేంద్రంగా అనేక అక్రమాలకు పాల్పడుతుంది. స్టేట్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు గడిస్తుంది. పోలీస్ స్టేషన్లో చెప్పుకున్న నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు. నిరుద్యోగులు పొలాలమ్మో చదువుల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును కొల్లగొట్టేస్తుంది. ఆమె కలువాయి మండలానికి చెందిన ఓ మహిళ కావడం గొప్ప విషయం. ఈ మహిళ అందమైన మాటలు చెప్తుంది, అందంగా కనిపిస్తుంది, నిరుద్యోగులను ఇట్టనే బుట్టలో వేసుకుంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. ఒకరు వయస్సు పైబడిపోతుంది, పెళ్లి వయస్సు దాటిపోతుందనే భయంతో ఉద్యోగ వేటలో ఉన్నవారినే టార్గెట్ చేస్తుంది. మరొకరు ఉన్నత చదువు చదివి ఉద్యోగం లేక నిరుద్యోగి అని మెట్టినింట సూటిపోటి మాటలు పడలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఇల్లాలు, మరొకరు చిన్ననాటి స్నేహం 15 ఏళ్లు కలిసిమెలిసి తిరుగుతూ కష్ట నష్టాలను తనతో షేర్ చేసుకున్న అంతరంగికురాలు. ఎవరినైనా సరే ఇట్టే మోసం చేయడం ఆ కిలాడీ లేడీకి వెన్నతో పెట్టిన విద్య. తను మోసం చేస్తున్నట్టు మోసపోయే వరకు తెలియలేదంటే ఏ స్థాయిలో కల్లబొల్లి మాటలు చెబుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లికి చెందిన బత్తల రజిత చక్కనైన రూపం, ఏ ఒక్కరికి అనుమానం రాని మెయింటెనెన్స్, మెడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదాపూర్ బ్రాంచ్ మేనేజర్ ఐడి కార్డ్, జంకు బొంకు లేకుండా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం ఇదే ఆమె పెట్టుబడిగా. తాను జీవితంలో స్థిరపడ్డాను, మిమ్మల్ని సెటిల్ చేస్తాను, చిన్నా చితకా ఉద్యోగాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు, రండి నాతో చేతులు కలపండి, మీ జీవితాలను మార్చేస్తానంటూ కట్టుకథలు చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మిమ్మల్ని ఉద్యోగస్తులను చేస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర 1/2 కోటికి తగ్గకుండా దోచేసింది. ఇదిగో ఇక్కడ రోడ్డును పడ్డవారిది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. చిన్న పరిచయాన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకుని టోకరా వేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోట్లు కొల్లగొట్టి నిరుద్యోగాలకు పంగనామాలు పెట్టిన ఈ కిలాడీ లేడీపై తెలంగాణలో కూడా కేసులు నమోదై ఉన్నాయి. స్వయంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం కిలాడీ లేడీ బారిన పడిన వారికి న్యాయం చేయాలని ఆదేశించినా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగి సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగటం లేదని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు నెల్లూరు వస్తే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కిలాడీ లేడీకి అండగా నిలిచి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు బాధితులు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి తమను మోసం చేసిందని పోలీసులను ఆశ్రయిస్తే లంచం ఇచ్చి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా అని తిరిగి తమపైనే కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు తప్ప దగా పడ్డ తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కిలాడీ లేడీ బారిన పడిన ఏ ఒక్కరిని కదిపినా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ కిలాడీ లేడీ బారిన పడి మోసపోయి ఇక చేసేది ఏమీ లేక ఆత్మహత్య చేసుకున్న జాబితా కూడా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులు, ఎస్బీఐ బ్యాంక్ అధికారులు స్పందించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న రజితను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం అత్తివరం సెజ్జలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఈ ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు దిగారు. దీనిలో పలువురుకు గాయాలయ్యాయి. ఓజిలి పోలీస్ స్టేషన్లో వీరు ఫిర్యాదులు చేసుకున్నారు. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాంట్లో పేద సాదా ప్రతి ఒక్కరూ ఏదో చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కొని దాంట్లో ఏదో నీళ్ళని ఏదో లోపల చిన్న చిన్న వర్కలు చేసుకుంటా గ్రామస్తులందరూ బతకతా ఉన్నారు. ఈ గురుమూర్తి అనే అతను ఎస్సీ క్యాండిడేట్లని 4-5 మందిని వేసుకొని కంపెనీల మీద పోయేది, దౌర్జన్యాలు చేసేది, దాంట్లోకి ఎవరిని రానియకుండా అడ్డగించుకునేది, దాంట్లోకి వెళ్ళిన వాళ్ళని ఇదే విధంగా నన్ను కానీ ప్రతి ఒక్కరిని కొట్టేది, ఇదే పనులు చేస్తా. అదేమన్నా మా బోటలు ఏమన్నా మాట్లాడితే ఆ ఎస్సీ క్యాండిడేట్లు ద్వారా అట్రాసిటీ కేసులు కట్టించేది, ఇదే పనులు చేస్తా. మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మారేది, ఆ గవర్నమెంట్లో నుంచి వాళ్ళని ఇది చేసుకునేది. అత్తివారం గ్రామం మీద ప్రతి ఒక్క కంపెనీలో అతను రౌడీయిజం, అతను ఇది చాలా అంటే చాలా. ప్రతి ఒక్క గ్రామంలో అతను ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నాతో పాటు 15 మంది పిల్లకాయలను కొట్టున్నారు. ఇదే విధంగా రక్తం గాయాలి. గతంలో అదే శశికుమారు, గురుమూర్తి వీళ్ళందరూ కలుసుకొని కొరికారు, పండదోసి కొరికారు నన్ను. కంపెనీలో ట్రాక్టర్ దోలుకునేదానికి పోయిన దానికి ట్రాక్టర్ దోలుకుంటే వచ్చి కొట్టి పడదోసి ఈ విధంగా కురికి నానా గాబరి చేశారు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఇంకొక అబ్బాయిని అన్నని ఇదే వెంకటేష్ అనే అబ్బాయిని తల మీద కర్రతో చాలా అంటే చాలా గట్టిగా కొట్టారు. కృష్ణన్ అనే అతన్ని అడ్డగించుకొని మరి అతన్ని భయంకరంగా తల మీద భయంకరమైన గాయాలతో కొట్టారు. నన్ను తల మీద ఇంతలా రాయి ఎత్తి నెత్తినేస్తే అది మిస్ అయింది, చెవుకు తగిలింది. నన్ను చెవుకు తగిలింది. ఈ వ్యక్తి గత 15 సంవత్సరాల నుంచి మా అత్తివారం గ్రామానికి వచ్చి ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్ పిల్లకాయలు వేసుకొని ఎవరు మాట్లాడినా సరే, ఎవరు మాట్లాడినా కంపెనీల కాడికి పోయి ఏదో ట్రాక్టర్ కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కొని ఏదో. నెల్లూరు రూరల్ 31వ డివిజన్ ఓగూరుపాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పద్మనాభరెడ్డితో పాటు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి తగు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 12 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీతో పాటు 26 కార్పొరేటర్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయ భేరీ మోగించడం ఖాయమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, బత్తల కృష్ణ, పొట్టేపాలెం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా ఒక పక్కకు వచ్చేసి ఒకటో డివిజన్ ఈ ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం వారిని సాదరంగా కండోలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. ఈ 10 నెలల్లో
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు స్థానికంగా ప్రజల ఆకాంక్ష మేరకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ 10 నెలల్లోనే అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ 31వ డివిజన్లో అటు సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందం మొత్తం కూడా పార్టీలో చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి. అయితే ఎక్కడైనా చేరికలు చేర్చుకునేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి సమన్వయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని, ఈరోజు ఎక్కడైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారికి ఎక్కడా కూడా గౌరవం తగ్గనివ్వని, అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా గౌరవంగా ప్రోత్సహిస్తామని, అంతిమ లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం రాబోయే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 100% గతంలో ఏ విధంగా 26 డివిజన్లు, 12 పంచాయతీలు, అదేవిధంగా 12 ఎంపీటీసీలు, 18 పంచాయతీలు ఏ విధంగా 100కు 100% గెలిచామో రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 26 కార్పొరేటర్లు, 18 సర్పంచులు 100% తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పూర్తి స్థాయిలో కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని మనం చేస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆనం అభిమానుల కోలాహలం నెలకొంది. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో దివంగత ఆనం వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండడంతో ఆనం అభిమానులందరూ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు స్వీట్లు తినిపించి సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మే 31వ తేదీలోగా ఆనం వివేకానందరెడ్డి విగ్రహానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని ప్రకటించారు. అలాగే ఆనం విగ్రహాన్ని 6 నెలలలో పూర్తి చేసి నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఆనం కుటుంబ సభ్యులతో మాట్లాడి తుది తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు బర్నాబస్, అలహరి విజయ్ కుమార్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ మేయర్ నందమండలం భానుశ్రీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల్లో నేనున్నాను అని చెప్పే విధంగా ఆయన శ్రీధరన్ని యాక్చువల్గా నాకు ఆనం వివేకానందరెడ్డి గారి ఇన్స్పిరేషను, శ్రీధర్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్. రాజకీయాల్లో 12-15 సూత్రాలు ఉంటే ఆనం వివేకానందరెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్నీ వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీధరన్న మాత్రమే. నాకు ఆనం వివేకానంద దగ్గర కొన్ని నేర్చుకున్నాము. ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ PhD స్టూడెంట్ కూడా నేనే. తర్వాత ఇప్పుడు డాక్టరేట్ శ్రీధరన్న అకాడమీ రాజకీయ మార్పులు చూపించారు. ఈరోజు శ్రీధరన్న నెల్లూరు చరిత్రలో ఒక గ్రంథం రాస్తే మొదటి పేజీ శ్రీధరన్న పేజీగా ఈరోజు ఆయన రూపాంతరం చేస్తారు. మీరు అన్నారంటే తూతా తప్పకుండా జరిగిద్ది అన్న. నిజంగా చెప్తున్నా, వివేకానంద రెడ్డి గారి అభిమానించే అభిమానులందరూ కూడా ఇక్కడ వచ్చున్నాము. ప్రజెంట్ నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. 23 సంవత్సరాలు వివేకానంద దగ్గర ఉన్న ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలకి మీ దగ్గర ఉన్న జరుగుతుంది ఒక ఎత్తన. నిజంగా కార్యకర్తలు కాపాడుకోవడం కానీ నాయకులకి గౌరవించడం కానీ మీ దగ్గర తెలుసుకోవాలని నేను ఒక రాజకీయ కార్యకర్తగా నేను ఒక బుక్ రాసుకుంటున్నానన్న. జై శ్రీధర్ అన్న. ఆనం వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన, ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనం వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం వివేకానంద రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని
ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం. దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెల నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానికం, నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ఆత్మకూరు పోలీసులు. 2 లక్షల రూపాయలు విలువ చేసే సరుడు రికవరీ, ఇద్దరు ముద్దాయిలు రిమాండ్కు పంపించినట్లు విలేకరుల సమావేశంలో సిఐ గంగాధర్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఆత్మకూరు ఎస్ఐ జిలానీ, సాయి కుమార్ ప్రసాదులు గౌరవనీయులైన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించినట్లు ఆయన తెలియజేశారు. సహకరించిన పోలీస్ సిబ్బంది విజయ్ కుమార్, సతీష్, అశోక్ కుమార్లను ఆయన అభినందించారు. గత సంవత్సరము 2024 ఆగస్టు 13వ తేదీన దేపూరు గ్రామానికి చెందినటువంటి తోమాటి లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ ఆమె పని నిమిత్తము రేవూరు గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో పాత జంగాలపల్లి బస్టాండ్ దగ్గర నిలబడి ఉంటుంది. ఈ ఒంటరిగా నిలబడి ఉన్న మహిళని లక్ష్యంగా చేసుకొని ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో పఠాన్ ఖాసిం అట్లనే దేవరకొండ శివ వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తులు. వీళ్ళిద్దరు కూడా కోవూరు పట్టణానికి చెందిన స్టోబిడి కాలనీ వాసులు. వీళ్ళ గత చరిత్రలో నేర చరిత్ర ఉన్నది. ఈ వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళిద్దరు కూడా సోమశిల డ్యామ్ చూద్దామని విజిట్కి వచ్చి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఒంటరిగా కనబడిన మహిళలు ఉంటే పొలాల్లో పనిచేసేవాళ్ళు కానీ రోడ్లపైన కానీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు లక్ష్యంగా చేసుకుని ఈ చైన్ స్నాచింగ్ చేసి వాటిని వచ్చిన డబ్బులతో దుబారా ఖర్చులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పథకం ప్రకారం వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు దేపూర్ సెంటర్ దగ్గర ఒంటరిగా నిలబడిన క్రమం ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు కేసు నమోదు చేశారు. 93/24 చైన్ స్నాచింగ్ కేసు నమోదు చేశారు. అప్పుడున్న సీసీ ఫుటేజ్లు అవన్నీ తీసుకొని విచారిస్తున్న క్రమంలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీదట ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళు మళ్ళా దొంగతనానికి వస్తున్నారని తెలిసి మేము నెల్లూరుపాలెం సెంటర్లో నిఘా పెడితే వీడున్న ముద్దాయి రఫీ అలానే ఇంకొక ఫ్రెండ్ పఠాన్ రఫీ అని బుచ్చిరెడ్డిపాలెం చెందిన అతను కూడా తోడబెట్టుకొని మళ్ళీ ఇంకో కొత్త నేరానికి వస్తున్న క్రమంలో మేము వాళ్ళు పట్టుకొని విచారించగా ఈ పాత నేరంలో వీళ్ళు మేము ఆ నేరం చేసామని అంగీకరించినారు. అట్లనే వారి దగ్గర నుంచి 3 సేవర్ల సరుడు కూడా ఆమె ఏదైతే పోయిందో యాజిటీస్గా అదే సరుడు కూడా వారి దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది. అవును, ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, అట్లానే సాయి ప్రసాద్ ఎస్ఐ గారు, మా సిబ్బంది కూడా విజయ్ కుమార్, సతీష్, అశోక్ కుమార్, అట్లనే ఐటీ పార్టీ కానిస్టేబుల్ అయిన మన కేశవ, స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి లాస్ట్ 3 రోజులుగా నిద్ర మానుకొని ఈ కేసులో నెట్వర్క్ మంచిగా చేసినారు. ఈ రికవరీ చేసినందుకు మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఈ వేసవికాలము కావడం వల్ల నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలు కానీ అట్లానే వేసవికాలం సెలవులకు వెళ్ళేటప్పుడు ఇళ్ళు తాళాలు వేసే మనుషులు కానీ ఎవరైనా సరే ఉంటే వారి విలువైన వస్తువుల్ని ఇంటి పక్క వారికి ఇవ్వడమా, వారితో తీసుకెళ్లడమా, లేకపోతే అక్కడ లాకర్లో పెట్టుకోవడమా, అది కాకపోతే కనీసం పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే LHMS అనే ఒక సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్. ఆ లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ని ఉపయోగించుకొని పోలీసు వారి సేవలు మీరు పొందాలని కోరుకుంటున్నాము. ఒకసారి బంగారు విలువైన వస్తువులు పోయిన తర్వాత మళ్ళీ ఇంటాక్ట్ అవే వస్తువులు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ఆత్మకూరు పట్టణము, మర్రిపాడు మండలము, అనంతసాగర్ మండలము, సోమశిల మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజానీకం ఉన్నారో ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టి ఎక్కువ రోజులు బయటికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేదా విలువైన వస్తువులు వారితో తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా కూడా మేము వీటిని పక్కాగా కష్టపడి మా టీం అంతా కూడా కష్టపడి చాలా బాగా రికవర్ చేస్తున్నారు. ఈ విషయం మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఈ రివార్డు అనేది రికార్డెడ్గా తర్వాత ఇస్తారు. ఈ అరెస్ట్ చేసిన ముద్దాయిలిద్దరిని కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. రెవెన్యూ సమస్యలపై అధికారులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేదా 22A లిస్ట్లో ప్రైవేట్ పట్టా ల్యాండ్ పెట్టడం అవ్వచ్చు, లేదా ల్యాండ్ రెగ్యులరైజేషన్, అసైన్మెంట్, ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్లు, అలాగే ROR వెబ్లాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రీసర్వే, వీటికి సంబంధించి బ్రాడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మనం ఫీల్డ్ లెవెల్లో, విచ్ ఆర్ నాట్ అంటే మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్,
ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ రూల్స్ ఇన్ ఫోర్స్ ప్రకారము ఆ ఇష్యూలు మనము ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి ఇష్యూస్ మీనింగ్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వర్క్ షాప్ పెడుతున్నామండి. రిమైనింగ్ రిక్విజిషన్ బాడీస్ ఏవైతే పెడుతున్నాయో 22 డివిజన్ దీనికి మనకి గైడ్లైన్ లేదు సార్. ఇది మనం ఇప్పటి వరకు సార్ అంటే ఎలినేషన్ ఆన్ మార్కెట్ వాల్యూ అవ్వచ్చు లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు సార్. ఇప్పటి వరకు వీఆర్ రైటింగ్ యాజ్ అ క్లారిఫికేషన్ టు CCL's ఆఫీస్, మ్యామ్స్ ఆఫీస్ ఫర్ క్లారిఫికేషన్ సార్. సో ఇలా కాకుండా సార్ మనం దీనికి ఇలాంటి ఇష్యూ ఉన్న చాలా ల్యాండ్స్ ఉన్నాయి సార్ మనకి. సో అది మనం ఒకసారి తహసీల్దార్స్ ఆర్టీఓస్ నుంచి కూడా వీళ్ళు టేక్ ఫీడ్బ్యాక్ సార్. 7 issues they have told. అదే కాకుండా ఒక లాస్ట్ ఐటమ్ ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ని ఏ విధంగా టెక్నాలజీ వాడి ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో టోటల్ 8 issues సర్క్యులర్లో చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ దట్ మీరు ఈ వర్క్షాప్కి వచ్చిన ముందు కనీసం ఈ సర్క్యులర్ ఒకసారి చదివి దీనిలో ఏమి నా దగ్గర ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అదే మీరు ఐ థింక్ మై హోప్ యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ బై నౌ. మనం ఇది number of cases extend involved number of mandals that we can always do desk exercise after this meeting. ఎందుకంటే అది ఈ రోజు ఆ నంబర్ ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. nobody will have that number. maybe already మీరు ప్రిపేర్ చేసి నంబర్తో వస్తుందంటే మంచిది, well and good. but first of all the issue is what is the issue అని ఇప్పుడు జేసీ గారు చెప్పినది ల్యాండ్ ఎలినేషన్ అలాంగ్ విత్ 22A లిస్ట్ ఇష్యూ ఉంది. మనం ల్యాండ్ అలినేట్ చేసాం చాలా ప్రైవేట్ కంపెనీస్కి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి, విచ్ హాస్ బీన్ అలినేటెడ్ అట్ మార్కెట్ వాల్యూ, సమ్ హాస్ బీన్ అలినేటెడ్ అట్ సబ్సిడైజ్డ్ మార్కెట్ వాల్యూ, సమ్ హాస్ బీన్ అలినేటెడ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అలా కూడా ఇచ్చాం. దీన్ని అన్ని కూడా మనం 22లో పెట్టాం. ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ రెవెన్యూ అంటే రిలయన్స్ వీ హ్యావ్ గివెన్ ల్యాండ్, కృష్ణపట్నం వీ హ్యావ్ గివెన్ ల్యాండ్, we have given land to IFCO SEZ which is alienated at market value. We have given lands to multiple educational institutions. We have given land to multiple temples, temple trust, private temple trust on market value. So that issue is that issue whether we need to consider that issue as a individual అంటే కేస్ బై కేస్ చేయాలా లేదు అంటే ఎక్కువ కేసెస్ మన ప్రతి ఒక్క మండలాల్లో ఉన్నా కాబట్టి ఒక పాలసీ కింద ఇష్యూ కింద పెట్టుకొని should be ask CCLA to give a common instruction. So this is one issue he has flagged. Each of this land alienation 22A will throw upon the floor to everybody. ఎవరికైనా నా మండలాల్లో లేదా నా డివిజన్లో నా జిల్లాలో ఫలానా ఇష్యూస్ ఉన్నాయి అని ఫస్ట్ we will not even go to solutions, we will not even go to number of issues we are facing. First ఫలానా ఇష్యూ ఉంది. So can we jot down each of these 7 parameters law, each of it maybe 5 issues, 6 issues, 10 issues, 12 issues alam hai. So let us do in that manner. So I think we will come out with issue, then if you require we can think about solution sitting here, and maybe we will give some time, 1 week or maybe 4-5 days, so that each of our mandals can work. Ee issue lo naaku inni cases unnai sumaru approximately. It is not like you have to be accurate to like last decimal point alla kaadu. సుమారు ఈ ఇష్యూలో నాకు సుమారుగా నా మండలాల్లో 20 కేసులు ఉన్నాయి, 25 కేసులు ఉన్నాయి. ఇంత ఎక్స్టెంట్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. That we will get that data collected maybe down the line 3-4 days. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.